కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ ఒక 3 స్టాక్స్ గురించి అడిగారు. సో ఆ 3 స్టాక్స్ డిస్కస్ చేసి తర్వాత మనం లెవెల్స్ అనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి ఒక ఆటో కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ కంపెనీ లాగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఫస్ట్ దీని ఫైనాన్షియల్స్ చూద్దామండి. సో మనం వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసాము. ఇది వచ్చేసి మనం బీఎస్సీ సైట్కి వెళ్ళాము. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ మార్చ్ 24, ఈ ఇయర్ మార్చ్ 25 చూసినట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి 412 crores ఉంటే ఈ ఇయర్ వచ్చేసి మనకు వచ్చేసి 435 crores అనేది మనకి రెవెన్యూ అనేది ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనకి ఈవెన్ ఎక్స్పెండిచర్లో కూడా కొంత మనకు వచ్చేసి పెరగడం అయితే చూస్తున్నాము వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. మనం చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి రెవెన్యూస్ కానీ మనకు వచ్చేసి ప్రాఫిట్స్ కానీ స్టడీగా ఉన్నాయా లేదనేది మనం ఒకసారి గమనించాలండి. సో మనకి ఇక్కడ నుంచి చూద్దాము లాస్ట్ 1 year ఎలా ఉందనేది. సో మనకు June 24 వచ్చేసి 376 crores ఉంటే తర్వాత సెప్టెంబర్ క్వార్టర్కి 450 crores, డిసెంబర్ క్వార్టర్కి 456 crores, తర్వాత మనం అన్ని డౌన్ అనేది చూస్తున్నాము. కాకపోతే మన క్వార్టర్ కొంత డౌన్ కనబడినా మనకి లాస్ట్ ఇయర్ మార్చ్కి కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెట్ ప్రాఫిట్స్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి మనకి లాస్ట్ 3 quarters నుండి డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ఈవెన్ మనకి మార్చి క్వార్టర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ వచ్చేసి చాలా డల్ ఉంది. సో మనకి ఇది వచ్చేసి కొంత నెగిటివ్ సిగ్నలింగ్ ఉందండి యాజ్ ఆన్ డేట్ ప్రస్తుతం వచ్చేసి చూసినట్లయితే. అండ్ మోర్ ఓవర్ యాన్యువల్ ట్రెండ్స్ కూడా ఒకసారి చూద్దాము. యాన్యువల్ ట్రెండ్స్ చూసినట్లయితే మనకి మంచి మూమెంటం అయితే మనకు కనిపిస్తుంది. సో యాన్యువల్ ట్రెండ్స్లో అయితే మనకి మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. సో రెవెన్యూస్ వచ్చేసి మంచి అసెండింగ్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచి అసెండింగ్ ఆర్డర్లో అయితే కనిపిస్తుంది. సో ఇయర్లీ ట్రెండ్ అయితే మనకు వచ్చేసి మంచి పాజిటివ్లో ఉందండి వెన్ కంపేర్డ్ విత్ క్వార్టర్లీ ట్రెండ్స్. సో ఒకసారి మనం చార్ట్స్ కూడా చూద్దాము, దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జూన్ క్వార్టర్కి దీని యొక్క రిజల్ట్స్ మంచిగా అనిపించవచ్చు. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ 51 crores ఉంది, ఈ ఇయర్ మార్చి మనము చూసినట్లయితే 54 crores ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికంటే అబోవ్ మనం వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ మంచి మనకి ప్రాఫిట్స్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, ఈవెన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి ఎక్సీడింగ్ అయితే ఉండొచ్చు అన్నట్టు చూస్తున్నాము. ఏదైనా మనం వచ్చేసి లెవెల్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ రైల్ లైటింగ్. సో ఇది వచ్చేసి మనకి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే 52-week లో 375 rupees ఉంటే 52-week హై 746 ఉంది. సో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 52, సో ఇయర్ హై అనేది ఇది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఇయర్ హైయర్ అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒకసారి దీని యొక్క రెవెన్యూస్ కానీ ఇది కానీ చూద్దాం మనం. సో మనకు వచ్చేసి సెప్టెంబర్కి, డిసెంబర్ క్వార్టర్కి, మార్చ్ క్వార్టర్ చూసినట్లయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే రెవెన్యూస్లో అయితే ఉందండి, మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఈవెన్ ఎక్స్పెండిచర్స్ కూడా అలానే పెరుగుతూ వస్తున్నాయండి. సో ఈవెన్ ఎక్స్పెండిచర్స్ కూడా ప్రొపోర్షనేట్గా పెరుగుతూ వస్తుంది. మనం నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే చాలా కమాండింగ్ అయితే ఉంది. సో నెట్ ప్రాఫిట్ చాలా కమాండింగ్ అయితే ఉంది మనకు క్వార్టర్. అండ్ మనకి యాన్యువల్ ట్రెండ్స్ మనకు వచ్చేసి సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఈవెన్ మనకి క్వార్టర్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి యాన్యువల్ ట్రెండ్స్లో మనకు ఓన్లీ 20-25 వాటికి మనకు వచ్చేసి ఇక్కడ చూస్తున్నాము. అండ్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి ప్రస్తుతం ఇది వచ్చేసి ఇయర్ హైలో అయితే ట్రేడ్ అయితే అవుతుంది. ఒకసారి మనం చార్ట్స్ కూడా చూద్దాం. ఓకే, సో బీఎస్సీ కూడా అడిగారండి. మనం ఇక్కడ డే క్యాండిల్ అనేది సెలెక్ట్ చేసాము. సో బీఎస్సీ మనం చూసినట్లయితే 3000 లెవెల్స్కి ఇది వచ్చేసి జస్ట్ మనకు వచ్చేసి సో డోజీ క్యాండిల్ అనేది ఇక్కడ మనం ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకి మీరు ఒకవేళ రేపు బీఎస్సీలో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 26, సో మంచి లెవెల్స్ దగ్గర మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందండి. సో మంచి లెవెల్స్ దగ్గర మనకి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. సో 2600 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు దీనిలో అయితే ఎంటర్ అవ్వచ్చండి. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఎన్ఎస్సిలో ఏదైనా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే మాత్రం బీఎస్సీ స్టాక్ అయితే మనకి మంచి కరెక్షన్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఒకవేళ మీరు దీనిలో ట్రేడ్ చేయాలంటే మాత్రం సో ప్రస్తుతం వచ్చేసి 2600 అయితే కంపల్సరీ పెట్టుకోండి స్టాప్ లాస్. అండ్ మనకు వచ్చేసి సో 2600, 2591 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీనిలో కొంత ఎంటర్ అవ్వడానికి అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుప్రజిత్ వచ్చేసి ఇయర్ హైకి ఇయర్లోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి సో సుప్రజిత్ వచ్చేసి మనకి ఇయర్లీ వైజ్ మనకు వచ్చేసి చాలా మంచి మూమెంటం అయితే ఉంది. సో రెవెన్యూస్లో కానీ ప్రాఫిట్స్లో కానీ మంచి రిజల్ట్స్ అయితే చూపించింది. కాకపోతే ఏంటంటే మనకి డే క్యాండిల్ చూసినట్లయితే మనకు కొంత డౌన్ ట్రెండ్ అనేది రన్ అవుతుంది. సో సుప్రజిత్ ఇంకొంత మనకి డౌన్ ట్రెండ్ అయితే రన్ అవుతుంది.
టిల్ మనకు వచ్చేసి 1 2 3 4 5 క్యాండిల్స్తో మనకు 458 అండ్ 450 లెవెల్స్ దాకా ఇది డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం అయితే ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు కాస్త మనము ఆగి ఎంటర్ అయితే బెస్ట్. ఓకే, ఆగి ఎంటర్ అయితే బెస్ట్. ఓకే, ఈ లెవెల్స్ కొంత మనకు వచ్చేసి మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ రైల్ వచ్చేసి ఆల్ టైమ్ హై అయితే ట్రేడ్ అవుతుందండి. సో ట్రాన్స్ రైల్ వచ్చేసి ఆల్ టైమ్ హై జస్ట్ 2025లో లిస్ట్ అయింది. అండ్ మనకు వచ్చేసి ఏప్రిల్ 25లో బాగా డౌన్ఫాల్ అయ్యి అగైన్ మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో రిజల్ట్స్ కూడా చాలా కమాండింగ్గా ఉందండి దీనిలో. ఒకవేళ మీరు ఇది కనుక రేపు మీరు డే ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం 704 స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే అప్ సైడ్ అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే 1 2 3 4 క్యాండిల్స్. సో మనకు వచ్చేసి 4 క్యాండిల్స్ మనకి మంచి మూమెంటం ఎక్కడి నుంచి మనకి 643 లెవెల్స్ నుంచి మనకి దగ్గర 740. సో 100 పాయింట్స్ మనకి అప్ సైడ్ మూమెంటం ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మీరు ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ అంటే 688 లెవెల్స్లో మంచి సపోర్టింగ్ అయితే తీసుకుంటుందండి. ఇది వచ్చేసి 688 ఈ లెవెల్స్ అయితే వన్స్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్స్ దాకా మనకి 600 లెవెల్స్ దాకా మళ్ళీ డౌన్ సైడ్ చూపిస్తుంది. ఓకే, సో మేజర్గా మనకి 680 లెవెల్స్ చాలా క్రూషియల్ దీనిలో ట్రేడ్ చేయడానికి అండ్ ఎంటర్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో నిఫ్టీ వచ్చేసి మనకి ఈరోజు వచ్చేసి ఫ్లాట్గా ట్రేడ్ అయిందని జస్ట్ 0% అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 25,461 దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. ఈవెన్ మనకు వచ్చేసి 80 పాయింట్స్ మనకి వాలటిలిటీ ఉందండి, 80 పాయింట్సే ఉంది. అండ్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 0 అండి, కొంత స్లైడ్ నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఆప్షన్ చేయండి, డేటా చూద్దాం. సో 25,461. ఓకే, 25,461. సో మనకి ఈవెన్ కాల్ సైడ్ మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇక్కడ చూస్తున్నాము. సో లాస్ట్ 2 డేస్ నుంచి మనకు కాల్ సైడ్ అయితే ఎక్కువ డేటా డెవలప్ అయింది. అండ్ పుట్ సైడ్ చూసినట్టయితే మన కంపేర్డ్ విత్ కాల్ సైడ్ పుట్ సైడ్ అయితే కొంచెం తక్కువ డేటా డెవలప్ అయింది. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేజర్గా 25,300 లెవెల్స్ దాకా మనకి ఒకవేళ 25,400 క్రాస్ అయితే 25,300 లెవెల్స్ దాకా ఉంది. మనకు వచ్చేసి 25,500 క్రాస్ అయితే 600. జస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఏదేమైనా 25,300 నుంచి 25,600 రేంజ్ అయితే నాకు కనిపిస్తుంది రేపు. ఓకే, కాకపోతే మనం చూసినట్లయితే మనకి లాస్ట్ 2 డేస్ నుంచి ఎక్కడైతే మనకి హాల్ట్ అవుతుందో మార్కెట్ ఏ లెవెల్స్లో అయితే హాల్ట్ అవుతుందో అగైన్ సేమ్ లెవెల్స్లో అయితే హాల్ట్ అయింది. సో సేమ్ లెవెల్స్లో అయితే హాల్ట్ అవుతుంది. అండ్ సో అందువల్ల ఏంటంటే ఈ లెవెల్స్ని 25,474 అప్ సైడ్ 25,428 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను, ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుంటాను. సో మనం వచ్చేసి టార్గెట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 25,600 అప్ సైడ్, 25,300 డౌన్ సైడ్ విత్ స్టాప్ లాస్ వచ్చేసి మనం ఈ యొక్క రేంజ్ అనేది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 56,933 దాకా మనకు వచ్చేసి అక్కడ హాల్ట్ అయితే ఉంది. సో 56,000 మనకు వచ్చేసి ఎనీహో 57,000 రౌండ్ ఫిగర్ కాబట్టి ఇది కనుక క్రాస్ అయితే మనకు వచ్చేసి నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకి 57,500 లెవెల్సే కనిపిస్తుందండి మేజర్గా. అండ్ మోర్ ఓవర్ మధ్యలో చూసినట్లయితే 57,200 లెవెల్స్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసి 56,500 లెవెల్స్. ఓకే, సో డౌన్ సైడ్ మీరు ఎక్కడంటే మనకి 56,800 ఒకసారి 56,800 బ్రేక్ అయితే అప్పుడు 56,500 తీసుకోండి. అప్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి 56,000 మనకు వచ్చేసి 57,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనకు వచ్చేసి 57,200 ఫస్ట్ టార్గెట్ కింద తీసుకోండి. ఓకే, సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సేమ్ లెవెల్స్ మనం ఏదైతే మనము గత 1-2 డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. సో సేమ్ లెవెల్స్ మనకు వచ్చేసి మంచి రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, అండ్ మంచి సపోర్ట్ కింద మన యొక్క లైన్ వచ్చేసి. సో అందువల్ల ఏంటంటే ఏదైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డిస్కస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సో ఆ లెవెల్స్ వచ్చేసి మేజర్గా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతున్నాయి కాబట్టి ఆ లెవెల్స్ నేను కూడా రేపు కూడా తీసుకుంటున్నాను. ఓకే, సో ఏదైనా మనకి క్వెరీ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం అడ్రస్ చేద్దాం. థ్యాంక్ యూ.